మల్లేశ్వరం శాసనసభ్యులు అక్కా శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు పీజేఆర్ వారసుడు మీ అందరికీ ఆప్తుడు తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, మీ అందరి ఆశీస్సులతో కాబోయే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే 14 నవంబర్ నాడు సోదరి మాగంటి సునీత గోపీనాథ్ గారికి, అట్లాగే ఉప్పల్ శాసనసభ్యులు అన్న బండారి లక్ష్మారెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు, తాండూర్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు, అట్లాగే వేదిక పైన ఉన్న గౌరవ శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ ఎల్ రమణ గారు, అట్లాగే సోదరుడు మల్కాజ్గిరి శాసనసభ్యుడు మరి రాజశేఖర్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ గారు తమ్ముడు మహేష్ యాదవ్ గారు, అట్లాగే శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లాగే అప్పు ఖాన్ గారు हमारे डिवीजन के प्रेसिडेंट, సోదరుడు ప్రదీప్ చౌదరి గారు, సోదరుడు అంజిబాబు గారు, అట్లాగే వేదిక పైన మా తమ్ముళ్ళందరికీ పేరు పేరున, వేదిక ముందున్న మా అన్నదమ్ములకు ఆడబిడ్డలకు, అక్కడ ఎక్కడి దాకైతే కనుచూపు మేర ఉందో అక్కడి దాకా ఉన్న వెనుక దాకా అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా మీ స్వాగతానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీ ఉత్సాహం చూస్తుంటే, మీరు ఇవాళ స్వాగతం చెప్పిన పద్ధతి చూస్తుంటే ఖచ్చితంగా గెలుపు పక్కా అయిపోయింది, మెజారిటీ మాత్రమే తేలాలే 14 నవంబర్ నాడు అని అనిపిస్తా ఉన్నది. తప్పకుండా మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2023లో ఎట్లా అయితే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వానికే జై కొట్టినామో, మళ్ళీ ఒక్కసారి అదే రకమైన ఫలితం రాబోతున్నది అనడానికి ఈ జన ప్రభంజనమే దానికి నిదర్శనం అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. హైదరాబాద్ మహానగరం ఒక అమ్మ లాంటి నగరం, అందరికీ అన్నం పెట్టే అమ్మ హైదరాబాద్, అందరికీ కల్పతరువు లాంటి నగరం. కులం ఏదైనా కావచ్చు, మతం ఏదైనా కావచ్చు, ప్రాంతం ఏదైనా కావచ్చు, ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా కావచ్చు, అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకునే నగరం హైదరాబాద్ మహానగరం. 2014లో ఆనాడు మీ ఆశీస్సులతో పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు పరిస్థితి ఏముండెనో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. హైదరాబాద్ లో ఆ రోజు ప్రతిరోజు పవర్ కట్లు, పరిశ్రమలు నడిచే పరిస్థితి లేదు, అపార్ట్మెంట్లకు పోతే జనరేటర్లు, చిన్న చిన్న దుకాణాలకు పోతే ఇన్వర్టర్లు, ఆఖరికి ఒక జిరాక్స్ సెంటర్ కి పోయినా ఇన్వర్టర్ లేని దుకాణం గాని జిరాక్స్ సెంటర్ గాని లేదు. అట్లాంటి పరిస్థితి. తాగునీళ్ళ కటకట. ఎండాకాలం వచ్చిందంటే పి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో, పీజేఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఎండాకాలం అక్కడ మన హెచ్ఎండబ్ల్యూఎస్ జలమండలి కార్యాలయం ముంగట ధర్నాలే ధర్నాలు, ఖాళీ కుండలు, ఖాళీ బిందెలు, లొల్లి లొల్లి ఆగమాగం ఉంటుండే ఆనాటి పరిస్థితి. మరి ఆనాటి నుండి 2014లో ఒక అప్పుడే పుట్టిన బిడ్డను ఎట్లా అయితే పద్ధతిగా పెంచుతామో ఆ పద్ధతుల్లో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక పుట్టిన బిడ్డను, చంటి బిడ్డను ఎట్లా సాకుతారో ఆ పద్ధతుల్లో ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కారం చేసుకుంటూ వచ్చినాం. సంవత్సరం లోపలనే కరెంటు సమస్య శాశ్వతంగా తీర్చి 24 గంటలు రెప్పపాటు కరెంటు పోని పరిస్థితి తెచ్చింది కేసీఆర్ గారి నాయకత్వమా కాదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇన్వర్టర్లు మాయమైనాయి, జనరేటర్లు మాయమైనాయి, కరెంటు లేని పరిస్థితి నుంచి సమృద్ధిగా కరెంటు ఉండే కాడికి తీసుకొని వచ్చినాం. తద్వారా పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా చేసుకున్నాం. కార్మికులకి 3 పూటల మరి బ్రహ్మాండంగా అన్నం దొరికే విధంగా మన కార్యక్రమాలు చేసుకున్నాం. అట్లాగే కృష్ణా నదిని, గోదావరి నదిని 100 కిలోమీటర్ల దూరం నుండి మంచినీళ్ళని తీసుకొచ్చి మంచినీటి సమస్య దాదాపు 95-96% పూర్తి చేసుకున్నాం. ఎక్కడెక్కడైతే చివరికి ఉండే కాలనీలకు కూడా నీళ్ళిచ్చే ప్రయత్నం చేసినాం. అట్లాగే హైదరాబాద్ ఇక్కడ లక్షలాది మంది ప్రతిరోజు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ అన్నం దొరకాలంటే, వాళ్ళందరికీ ఉపాధి దొరకాలి అంటే పరిశ్రమలు రావాలి.
అందుకే కొత్త కొత్త పాలసీలు తెచ్చినాం. ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, పవర్ పాలసీ, ఒక్కొక్కటిగా యాపిల్, గూగుల్, అమెజాన్, ఫాక్స్కాన్ పెద్ద పెద్ద పరిశ్రమల్ని హైదరాబాద్ కి దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులు పట్టుకొచ్చి 3 లక్షలుండే ఐటీ ఉద్యోగులు తెలంగాణ వచ్చినాడు హైదరాబాద్ లో. దాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో 10 లక్షలకు తీసుకొని పోయిన ఘనత మన ప్రభుత్వానికి, కేసీఆర్ గారి నాయకత్వానికి దక్కుతుంది. కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే కాదు, ఐటీ రంగం కలకల్లాడితే రియల్ ఎస్టేట్ పెరిగింది. రియల్ ఎస్టేట్ పెరిగితే వ్యాపార వాణిజ్య చిన్న చిన్న సముదాయాలు, చిన్న చిన్న దుకాణాలు, చిన్న చిన్న వ్యాపారాలు అన్ని పెరిగినాయి. అన్నిటికీ గిరాకీ వచ్చింది. ఒక ఓలా, ఊబర్, జొమాటో, స్విగ్గీ, ఇంకా మైంట్రా ఏమేమి ఉన్నాయో అవన్నీ గిగ్ వర్కర్లు, వాళ్ళకు కూడా పిల్లలకు వేలాది మందికి ఉపాధి అవకాశాలు వచ్చినాయి. అట్లా 10 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా మంచినీళ్ళ సమస్య తీర్చుకొని, కరెంటు సమస్య తీర్చుకొని, మంచి పాలసీలు తీసుకొచ్చి బ్రహ్మాండంగా పెట్టుబడులు ఆకర్షించి హైదరాబాద్ లో శాంతి భద్రతల సమస్య లేకుండా, కులము, మతము, ప్రాంత పేరు మీద పనికిమాలిన పంచాయతీలు పెట్టుకోకుండా బ్రహ్మాండంగా 10 ఏళ్ల పాటు కంటికి రెప్పలాగా హైదరాబాద్ నగరాన్ని కాపాడిన ఘనత పెద్దలు కేసీఆర్ గారిది. మరి ఇప్పుడేమైతున్నది? మీ కండ్ల ముంగట్నే కనబడతా ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మరి అభివృద్ధిలో మనతో పోటీ పడే పరిస్థితి లేదు, సంక్షేమంలో మనతో పోటీ పడే పరిస్థితి లేదు. అందుకే మడిలో ఉండే రైతును మోసం చేసినారు, బడిలో ఉండే పిల్లల్ని మోసం చేసినారు, గుడిలో ఉండే పూజారుల్ని మోసం చేసినారు, మసీదులో ఉండే ఇమాము మౌజన్లను మోసం చేసినారు, చర్చిలో ఉండే బిషప్లు, ఫాదర్లు, పాస్టర్లు వాళ్ళని మోసం చేసినారు. సబ్బండ వర్గాలు అందరినీ మోసం చేసి అడ్డగోలు హామీలిచ్చి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చినారు. మీకు అనుమానం వస్తుంది, అన్నా నువ్వు చెప్పేది నిజమేనా? మరి 2 ఏళ్ళైంది కదా, ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు నిజంగా అని ఒక్కసారి మీకు గుర్తు చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది. ఇక అందుకే ఈ టీవీలు పెట్టినాం. ఎందుకు? మీకు వాళ్ళ మాటలు వాళ్ళ ద్వారానే మీకు వినిపించాలని చెప్పి ఒక్కసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు ప్లే చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ గ్యారెంటీ పత్రం మీకు ఇస్తారు, ఇది దాచి పెట్టండి. పోలింగ్ బూతుల ఓటు వేయడానికి పోయినప్పుడు దీనికి దండం పెట్టండి, పూజ చేయండి. దేవుడా మా కష్టాలు తీరాలి, ఇందిరమ్మ రాజ్యంలో ఈ 6 గ్యారెంటీలు అమలు కావాలి అని మనం దేవుడిని మొక్కుకొని దీనికి పూజ చేసి డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా. మీ ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇంట్లో వివరాలు రాసుకొని ఈ కార్డు మీ ఇంట్లో ఇచ్చి రావటం జరుగుతుంది. ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాడు. దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైనది. ఈ గ్యారంటీ కార్డుని అత్యంత భద్రంగా భద్రపరచుకోండి. 3 నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి. మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికీ 100 రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. హామీలు ఇచ్చిండ్రు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏమేం హామీలు ఇచ్చిండ్రు? మహిళలకు చెప్పిండ్రు అత్తలకు 4,000, కోడళ్లకు 2,500 వస్తున్నాయా? అత్తలకు 4,000, కోడళ్లకు 2,500. ఇక్కడ లేరా మహిళలు? లేరా? ఎక్కడున్నారు మహిళలు? ఏం చేసిరుతా మీ మహిళల్ని? వెనుకకు పోయినరా? వెనుక వినబడుతుందా అక్క? మీకు వస్తుందా 2,500? వస్తుందా 4,000 పెన్షన్? తులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే 1,116 రూపాయలు ఇస్తే అదేం సరిపోతుంది? నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇస్తున్నాడా తులం బంగారం? జర గట్టిగా చెప్పాలి, వినబడతలేదు. వస్తుందా తులం బంగారం? వస్తుందా 4,000 పెన్షన్? వస్తుందా 2,500 ఆడబిడ్డలకి? అట్లాగే ఇక చూడండి ఒక్కొక్కరికి ఏమేం చెప్పిండో. విద్యార్థినులకు స్కూటీలు, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు, లగ్గం చేసుకుంటే తులం బంగారం. ఇంకా చెప్పిండు నెలకు 2,500. ఇక రైతన్నలకు నెలకు కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నాడు. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నాడు. విద్యార్థులకైతే నిరుద్యోగులకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు అన్నాడు.
నిరుద్యోగులుంటే నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడు. ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం ఇచ్చేస్తా అని డైలాగులు కొట్టిండు. ఇక మైనారిటీలకు 4,000 కోట్ల బడ్జెట్ అన్నాడు. 1,000 కోట్లు అదనంగా ఇస్తా అన్నాడు. అట్లాగే మైనారిటీ సబ్ ప్లాన్ అన్నాడు. ఇంకా చాలా చాలా కథలు, చాలా చాలా విషయాలు వాళ్ళకు కూడా చెప్పినాడు. అట్లాగే మరి 1-2 కాదు, ప్రతి ఒక్కరికి ప్రతి వర్గానికి ఎస్సీలకు కేసీఆర్ గారు 10 లక్షల దళిత బంధు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. అట్లాగే ఎస్టీలకు కూడా ఇస్తాను దళిత బంధు, గిరిజన బంధు అన్నాడు. అట్లాగే బీసీలకు 42% రిజర్వేషన్లు మాత్రమే కాదు, 42% ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా మీకు ఇచ్చే బాధ్యత నాది, విద్యలో ఉపాధిలో ప్రభుత్వ కాంట్రాక్ట్లలో అని ఊదరగొట్టిండు. విద్యార్థులైతే పాపం రాహుల్ గాంధీ మాటలు విని అశోక్ నగర్ చౌరస్తాకు పోయి రాహుల్ గాంధీ గారు 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్తే పాపం విద్యార్థులు కాలికి బల్పం కట్టుకొని తిరిగి తాతలు అమ్మలు అయ్యలు అందరి కాళ్ళు మొక్కి గెలిపించిండ్రు కాంగ్రెస్ పార్టీని. ఇవాళ వాళ్ళే ఇక్కడ మనకు అనుకూలంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తా ఉన్నారు. విద్యార్థులకు చెప్పిండు 5 లక్షల విద్యా భరోసా కార్డుని. కానీ ఇవాళ పరిస్థితి ఏందో తెలుసా మీకు? మొత్తం రాష్ట్రంలోని ఎంబీఏ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఎంసీఏ కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజీలు మొత్తం బంద్ పెట్టిండ్రు. ఎందుకు? అప్పుడెప్పుడో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఇవాళ తుంగలో దొక్కుతున్నాడు రేవంత్ రెడ్డి. 8,000 కోట్లు మన్నించాలి, 10,000 కోట్లు ఇవాళ ఆ విద్యా సంస్థలకు బకాయి పడ్డాడు. కట్టుమంటే కడతలేడు. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఎక్కడో పోయింది. 10,000 కోట్లు ఇవాళ మొత్తం లక్షలాది మంది విద్యార్థులకు బాకీ పడ్డాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు చదువుకోవాలని చెప్పి ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు స్కీమ్ పెడితే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి దాన్ని తుంగలో దొక్కుతున్నాడు. 10,000 కోట్లు బాకీ ఉంటే ఇవాళ కాలేజీలో పోయి బాకీ అడిగితే ఏం చేస్తారా, నన్ను కోసుక తింటారా అని ఇవాళ డైలాగులు కొడుతున్నాడు. డైలాగులు కొట్టుడే కాదు, కాలేజీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. విజిలెన్స్ దాడులు చేపిస్తా, నీ మీద కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తా, కాలేజీలు మూపిస్తా అని ఇవాళ బెదిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. 5 లక్షల భరోసా కార్డు ఎక్కడో పోయింది. కాలేజీలకు భరోసా లేదు, విద్యార్థులకు భరోసా లేదు, వాళ్ళ భవిష్యత్తుకు భరోసా లేదు. లక్షలాది మంది తల్లిదండ్రులకు ఇలా కంటి నిండా నిద్రలేని పరిస్థితి తెచ్చిండు రేవంత్ రెడ్డి. ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. లక్షలాది మంది పిల్లలకు ఫీజు కట్టనోడు జూబ్లీహిల్స్ అభివృద్ధి చేస్తారంటే నమ్ముదామా? లక్షలాది మంది పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇయ్యనోడు జూబ్లీహిల్స్ లో అభివృద్ధి చేస్తా ఓటేయండి అంటే నమ్ముదామా? అట్లాగే ఉద్యోగులకు చెప్పిండు కథలు. కొత్త పిఆర్సీ ఇస్తా, మీ డిఎల్ ఇస్తా, కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా అని ఉద్యోగులకు చెప్పిండు. ఇవాళ ఉద్యోగులందరికీ గత 2 ఏళ్లుగా వేధించక తింటున్నాడు. ఒక్క డిఏ ఇయ్యలే, పిఆర్సీ దిక్కు లేదు, ఉద్యోగుల మాట గాని ఉద్యోగ భద్రత గురించి గాని పట్టి లేదు. వాళ్ళను కూడా పక్కకు పెట్టిండు. ఆఖరికి ఎంత ఘోరం అంటే ఈ ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో, సోమాజిగూడలో, శ్రీనగర్ కాలనీలో చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా మారింది అంటే ఈరోజు రిటైర్డ్ ఉద్యోగి ఎట్లుంటారు? రిటైర్డ్ ఉద్యోగులు అంటే జీవితం అంతా కష్టపడి పనిచేసి ఆ జీపీఎఫ్, గ్రాట్యుటీ, ఇంకా వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ రావాలనో వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి 30 లక్షలు 40 లక్షలు వచ్చేది ఉంటుంది. ఇలా అవి కూడా 2 ఏళ్ల నుంచి ఇస్తలేడు రేవంత్ రెడ్డి. పిల్లల పెళ్లిళ్ళు చేయాలి, పిల్లలకు ఎడ్యుకేషన్ లోన్లు ఉంటే కట్టాలి, ఇంటి మీద ఈఎంఐలు ఉంటే కట్టాలి. పాపం ఎదురు చూస్తూ ఉన్నారు. 2 ఏళ్లకెళ్ళి చకోర పక్షి లెక్క చూస్తున్నారు. చూసి చూసి గుండెలాగిపోతున్నాయి ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులై. కానీ రేవంత్ రెడ్డి మనసు కరుగుతలేదు. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా నేను ఇయ్యపో అంటున్నాడు. ఇవాళ కాలేజ్ వాళ్ళు ఫీజు అడిగితే వాళ్ళని బెదిరిస్తాడు, నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే వాళ్ళని బెదిరిస్తాడు, ఉద్యోగులు డిఏలు అడిగితే బెదిరిస్తాడు, రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ అడిగితే బెదిరిస్తాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, నువ్వు నడుపుతున్నది సర్కారా లేక నువ్వు నడుపుతున్నది రౌడీ దర్బారా? ఇంతమందిని బెదిరించి ఏం సాధిస్తావు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే నేను ఒక్క మాట మిమ్మల్ని కూడా ఆలోచించమని అడుగుతున్నా. నీతి వాక్యాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. నిన్న మొన్న చూసిన నేను ఉద్యోగాల పత్రాలు ఇచ్చే కేసీఆర్ గారి టైంలో పరీక్షలు పెడితే
ఈయన పత్రాలు ఇచ్చుకుంటూ పోయి అక్కడ మాట్లాడుతున్నాడు. ఉద్యోగులు మీరు మంచిగా చూసుకోవాలి, తల్లిదండ్రిని చూసుకోకపోతే మీ జీతంలోకి వెళ్ళి 15% కటింగ్ పెడతా అని డైలాగులు కొడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, అయ్యా మరి రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళు కూడా నీకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళే కదా, వాళ్ళు నీ ప్రభుత్వానికి పనిచేసిన వాళ్ళే కదా, మరి వాళ్ళకి ఇవ్వాల నువ్వేదైతే బెనిఫిట్స్ ఇవ్వకుండా ఆగం చేస్తున్నారో మరి నీ జీతంలోకి వెళ్ళి కూడా కోత పెట్టాలనా లేదా చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రిటైర్డ్ ఉద్యోగులకు రూపాయి ఇయ్యనోడు, రిటైర్డ్ ఉద్యోగులను పెద్ద మనుషులను పెన్షనర్లను సతాయించేటోడు జూబ్లీహిల్స్ అభివృద్ధి చేస్తాడంటే నమ్ముదామా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిన్న మొన్న తిరుగుతున్నాడు జూబ్లీహిల్స్ లో, ఇన్ని రోజులేదో ఉద్ధరించినట్టు ఇప్పుడు ఉద్ధర మాటలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతిమలాడుతున్నాడు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రాన్ని దివాలా తీయించినావు, నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు చేసినావు, నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు, నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా కేసీఆర్ గారి టైంలో అద్భుతంగా నడిచిన 1000 గురుకుల పాఠశాలలు ఇవాళ మూలకు పడే పరిస్థితి తెచ్చినావు, నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 100 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చినావు, నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ నాగం చేసినావు, ఇవాళ నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా హైడ్రా పేరు మీద మొత్తం బస్తీలలో ఉండే ఇల్లు గులగొడుతున్నావు, నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రం ఇవాళ ఉరుకులు పరుగుల మీద పెరుగుతున్న రాష్ట్రాన్ని ఆఖరి స్థానంలో నిలబెట్టినావు. గుర్తు తెచ్చుకోమని నేను కోరుతా ఉన్నా. ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం నా కోట్లేయండి, నా కోట్లేయండి అని చెప్పి, తులం బంగారం అని చెప్పి, నెలకు 2,500 అని చెప్పి, 4,000 పెన్షన్లు అని చెప్పి, వికలాంగులకు 6,000 పెన్షన్లు అని చెప్పి అందరినీ మోసం చేసి ఆఖరికి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు గులగొట్టుడే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టు దుర్మార్గంగా వ్యవహరిస్తున్న మాట వాస్తవం కాదా? ఒక్కసారి మీరు కూడా చూడండి ఏ రకంగా హైడ్రా భూతం ఇవాళ గరీబోళ్ళ ఇండ్లు గులగొడుతున్నదో ఒక్కసారి చూడమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్కసారి హైడ్రా వీడియో ప్లే చేయండి. ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుంది, చంపేది వదిలిపోద్ది. జబ్బు సార్ మమ్మల్ని కొట్టి చంపేసే సార్, ఇక చంపేయండి సార్. ఉన్నాయి 30 సంవత్సరాల బట్టి నుంచి ఇక్కడ ఉంటున్నాం కదండి, మేము ఎక్కడ వెళ్ళిపోవాలి, ఎక్కడ ఉండాలి చెప్పండి, చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటున్నాం సార్, బెదిరిస్తున్నారు సార్, మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఒక్క మాట దయచేసి ఆలోచించమని అడుగుతున్నా. మీ కళ్ళతో మీరే చూసింది, గరీబోళ్ళనేమో ఇంట్లల్లో ఉండేటోళ్లను గుంజుకొచ్చి బయటికి గుంజుకొచ్చి బుల్డోజర్తో నీళ్లు కొట్టి పారేస్తున్నారు. ఆఖరికి పిల్లలు పుస్తకాలు తీసుకుంటాం, వాటర్ బాటిల్ తీసుకుంటామంటే కూడా మెడలు పట్టి నూకి వాళ్ళని ఏడిపించుకుంటా బయటికి గుంజుకొచ్చి ఇవాళ ఈ పరిస్థితి తెచ్చింది. 2 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి. నేను ఒక్క మాట అడుగుతున్నా, గరీబోళ్లకు మాత్రమే ఉంటుందా హైడ్రా? గరీబోళ్ళను మాత్రమే కొడుతుందా హైడ్రా బుల్డోజర్? పెద్ద పెద్దోళ్ళను కొట్టదా? రేవంత్ రెడ్డి అన్న దుర్గం చెరువులో ఆయన ఇల్లున్నది, దుర్గం చెరువు FTL లోపల ఉన్నది, దాన్ని మాత్రం పోదు హైడ్రా. పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు తాలా మధ్యలున్నది, అక్కడికి మాత్రం పోదు హైడ్రా. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి
మంత్రులు వివేక్ వాళ్ళ ఇండ్లు చెరువులల్లుంటే అక్కడికి పోదు హైడ్రా. కానీ ఇగో ఈ గరీబోళ్ళ ఇండ్లకు పోయి వాళ్ళ ఇండ్లకెళ్ళి బయటికి గుంజి ఈ 2 ఏళ్లలో ఎన్ని వేల ఇండ్లు గులగొట్టిండో రేవంత్ రెడ్డి ఒక్కసారి యాద తెచ్చుకోండి. నేను ఇక్కడ ఎల్లారెడ్డి గూడలో ఉండే మా అన్నదమ్ములను మా ఆడబిడ్డలను ఒకటే కోరుతున్నా, ఈ పోటీ ఆషామాషి పోటీ కాదు, ఇదేదో మామూలుగా ఆల్తు ఫాల్తు ఎలక్షన్ కాదు. ఈ ఎలక్షన్ లో పోటీ జరుగుతున్నది కారుకు బుల్డోజర్ కు. రేపు మీ ఇంటికి కూడా బుల్డోజర్ రావద్దంటే మాగంటి సునీతమ్మ గెలవాలి, కేసీఆర్ గెలవాలి, బీఆర్ఎస్ గెలవాలి. లేకపోతే రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తే అడిగేటోడు ఉండడు, కాపాడేటోడు ఉండడు. రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తే అడ్డుకునే దమ్మున్న నాయకులు ఉండాలి అంటే ఎల్లుండి 11 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేయాలి. కేవలం బుల్డోజర్ కడ్డం వచ్చేది కారు మాత్రమే తప్ప ఇంకో పార్టీతోనో ఇంకో నాయకుడితోనో కాదు. దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు గరీబులకు సాయం చేసిండు. కేసీఆర్ కిట్ ఇచ్చిండు. బిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చిండు, మరి మగపిల్లడు పుడితే 12,000 ఇచ్చిండు. ఇలా వస్తున్నదా కేసీఆర్ కిట్టు? బంద్ అయిందా లేదా? రేవంత్ రెడ్డి వచ్చినాక గట్టిగా చెప్పాలి, ఇంకెళ్ళి బంద్ అయిందా లేదా కేసీఆర్ కిట్టు? కేసీఆర్ కిట్ వస్తుందా? బంద్ అయిందా? రంజాన్ తోఫా వస్తుందా? రంజాన్ తోఫా వస్తుందా? బతుకమ్మ చీరలు వస్తున్నాయా? క్రిస్మస్ గిఫ్ట్ వస్తుందా? దళిత బంధు వస్తుందా? మైనారిటీ బంధు వస్తుందా? ఇవాళ రైతు బంధు వస్తుందా? మరి ఇన్ని బంధు పెట్టి ఏం చేస్తావు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా నేను. ఇన్ని బంధు పెట్టినోడు రేపటి రోజున మీ జూబ్లీ హిల్స్ అభివృద్ధి చేస్తా అంటే, జూబ్లీ హిల్స్ ఏదో చేస్తా అంటే నమ్మి మోసపోదామా? 2 ఏళ్ల కిందటనే 420 హామీలు ఇచ్చి అడ్డగోలు మాటలు చెప్పి గద్దెనెక్కి ఇవాళ 2 ఏళ్లలో ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయలే. ఏమన్నంటే ఫ్రీ బస్సు చేసిన కదా అంటాడు. నేను ఒక్క మాట అడుగుతున్నా, ఫ్రీ బస్సు అంటే మహిళలకేమో ఫ్రీ బస్సు, ఇంట్లో ఉండే మహిళకు ఫ్రీ బస్సు, మరి ఇంట్లో ఉండే మగ ఆయనకు డబుల్ టికెట్. ఇక అదేం ఫ్రీ బస్సు పాడైంది? మొగళ్ళకేమో డబుల్ టికెట్, డబుల్ రేటు. అదే మళ్ళీ మహిళకు ఫ్రీ అట. అంటే కుడి చేత్తో ఇచ్చుడు, ఎడమ చేత్తో తీసుకున్నాడు. అది ఎట్లా ఫ్రీ అవుతుంది? ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ లో ప్రతి బస్తీలో, ప్రతి ఇంటిలో, ప్రతి అపార్ట్మెంట్ లో 20,000 లీటర్లు ఉచితంగా మంచినీళ్ళు ఇచ్చిండు. ఇవాళ అదే మంచినీటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక బిల్లులు వస్తున్నాయా లేవా? బిల్లులు వస్తున్నాయా లేవా? వస్తున్నాయా లేవా? వస్తున్నాయి. మీకు తెలియదు, జిహెచ్ఎంసీ అయిపోగానే ఒక్కొక్కరికి వేల రూపాయల బిల్లులేసి మళ్ళొక్కసారి ఉచిత మంచినీటి పథకాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆలోచించండి. నేను ఇక్కడికి విచ్చేసిన మా ఆడబిడ్డల్ని, అన్నదమ్ముల్ని కోరేది ఒకటే, ఈ పోటీ ఏదో ఆషామాషి పోటీ కాదు. ఈ ఎన్నిక 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు జూబ్లీ హిల్స్ దిక్కే చూస్తున్నారు. 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు జూబ్లీ హిల్స్ లో. మీ 4 లక్షల మందికి 4 కోట్ల మంది తరపున తీర్పునిచ్చే ఒక అవకాశం వచ్చింది. 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న పోటీ ఇది. 10 ఏళ్ల వికాసానికి 2 ఏళ్ల విధ్వంసానికి మధ్యన జరుగుతున్న పోటీ. 10 ఏళ్ల సంక్షేమానికి 2 ఏళ్ల సంక్షోభానికి మధ్యన జరుగుతున్న పోటీ ఈ పోటీ. ఈ పోటీలో తీర్పు చెప్పాల్సింది మీరు. మీరే జడ్జిలు, మీరే న్యాయ నిర్ణేతలు. ఎవరి పరిపాలన సరిగ్గుండే? 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన బాగుండేనా? 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన బాగుందా? దాని మీద తీర్పు చెప్పవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా. 11 తారీఖు నాడు దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మీరు హైదరాబాద్ లో మన వాళ్ళు ఓట్లకు తక్కువ వస్తారు, ఓట్లకు రారు. చదువుకున్న వాళ్ళు అయితే అసలుకే రారు. ఎందుకు అంటే ఏమైతుంది నా ఒక్కలో ఓటుతున్నా అనుకుంటారు. రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తుండట, ఎట్లాగూ మర్యాదగా కొట్లాడితే, ఫెయిర్ గా కొట్లాడితే, నిష్పక్షపాతంగా కొట్లాడితే అడ్రస్ లేకుండా ఓడిపోతామని అర్థమైపోయింది. దొంగ ఓట్లను నమ్ముకున్నాడు, దొంగ ఓట్లు వేయించే పనిలో ఉన్నాడు. అందుకే ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలను, అన్నదమ్ములను నేను చేతులు జోడించి కోరుతా ఉన్నా, దయచేసి 11 తారీఖు నాడు ఓటింగ్ కు రండి, పాల్గొనండి, మీ తీర్పు చెప్పండి. 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన బాగుండేనా లేదా 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన బాగుందా ఆలోచన చేయండి. 10 ఏళ్ల అభివృద్ధి బాగుండేనా 2 ఏళ్ల అరాచకం బాగుందా ఆలోచన చేయండి. ఖచ్చితంగా మరి 11 తారీఖు నాడు పోలింగ్ కు వచ్చి మీ తీర్పు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకసారి ఆ మోడల్ బ్యాలెట్ చూపెట్టండి. మోడల్ బ్యాలెట్ ఇగో బ్యాలెట్ ఇట్లా ఉంటది. 4 డబ్బాలు ఉన్నాయి.
ఆ 4 మొదటి బ్యాలెట్ల మొదటి ఈవీఎంలో 3వ నంబర్లో కారు గుర్తున్నది, మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తున్నది. तीसरे नंबर पे है कार, तीसरे नंबर पे है कार, थोड़ा कस के बोलना, बाकी सब बेकार. तीसरे नंबर पे है कार. వినబడతలేదు. రేవంత్ రెడ్డి పక్కన రేమత్ నగర్ ఉన్నాడు, గట్టిగా వినబడాలి. तीसरे नंबर पे है कार. వెనకకెళ్ళి సౌండ్ వస్తలేదు. तीसरे नंबर पे है कार. 3వ నంబర్ మీద కారు ఉన్నది, మిగతా అన్ని బేకారు. కాబట్టి దయచేసి 11 తారీఖు నాడు మీరందరూ కూడా ఆలోచించి మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి పరిపాలన రావాలి అంటే జూబ్లీ హిల్స్ నుండే మన జైత్రయాత్ర మొదలు కావాలి. జూబ్లీ హిల్స్ లో మీరిచ్చే మెజారిటీతో కాంగ్రెస్ కు మైండ్ బ్లాంక్ అయి దిమ్మ తిరిగే విధంగా కుర్చీ మడత పెట్టి ఏం చేయాలో మీకు తెలుసుగా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే మాగంటి సునీత గోపి